ఏమండి ఉత్తర ఆర్య సనాతనవాది గారి గురించి నేను మాట్లాడను. ఎవరు ఉత్తరాది అంత అంతా ఎందుకు ఉత్తరాది సనాతన ఆయన అన్నారు కదా, నేను అపలాజెటికల్ సనాతనవాదిని ఆమె అన్నారు ఆయన. విశాఖపట్నం మన కళ్యాణ్ బాబు గారు లాంటి అభ్యుదయవాది. మళ్ళీ చెప్పండి, ఏదో పదం కొత్తగా ఉంది అది. సనాతనవాది ఆమెను అన్నారు. ఆమె అపలాజెటికల్ సనాతనవాదిని ఆమెను అన్నారు ఆయన. కావాలంటే వీడియో వేసుకుని ఒకసారి మేము ఆమె ఎందుకు మరి ఎందన్నారు నాకు తెలియదండి. ఎందుకంటే ఒకనాడు అభ్యుదయవాదిగా ఉన్నారన్నారు ఆయన, ఒకనాడు నేను మాట్లాడలేదు. ఇది ఏమన్నా ఆయనకే చెందుతుంది. ఓ ఎంపీలను కారణం రాసుకుంటారా అని చెప్పి తిట్టారు. ప్రత్యేక హోదా లేదు, ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. ఎందుకు మాట మానేచ్చారో, ఎందుకు స్టీల్ ప్లాంట్ గురించి మాట మారుస్తున్నారో తెలియదు. ఇవాళ గ్యారంటీ కావాలా వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు లాభం కోసం దేశం కోసం చూస్తున్నారు. దేశం కోసం చూస్తే మీ బిడ్డల ఇక్కడ ఆత్మత్యాగం గురించి ఏం తెలుస్తుందంటే అక్కడ ఊగిపాటు మాట్లాడటం కాదు. ఇట్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్. ఎందుకని ఇలా మాటలు మారుస్తున్నారు? ఆర్య సనాతనవాది గారి గురించి మాట ఆయన కంప్లీట్గా అక్కడే ఉన్నారు, పక్కన పెట్టండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి అడుగుతున్నాను. మీరు అసలు ఆయన కూడా ఒకప్పుడు అభ్యుదయవాదే. వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా ఈయన బాప్టిజం తీసుకున్నారు చిన్నప్పుడు అని చెప్పారు. బాప్టిజం అంటే క్రిస్టియన్ ఎవరు తీసుకున్నారు? కళ్యాణ్ గారు తీసుకున్నాను, నేను చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇప్పించారని చెప్పారు. ఆయన ఇంట్లో చెప్పుడు కూడా ఆయన వీడియో వేయండి ఒకసారి. ఎప్పుడు కూడా మా దేవుళ్ళతో పాటు యేసు దేవుడిని కూడా పూజించేవారు, బొమ్మ కూడా ఉండేదని చెప్పారు. సనాతనం అనేది యేసుక్రీస్తు పుట్టడానికి ముందు ఉందనందరూ. వాళ్ళ అమ్మగారు దీపం వెలిగిస్తే నాన్నగారు సిగరెట్ వెలిగిస్తుంది, దాంట్లో దేవుడు లేదని చెప్పారు. అంతది అని ఎప్పుడు ఉండేది అన్నారు. సరే, ఆయనే అందది. ఇవన్నీ ఆయనే చెప్పిందా? ఆయన చెప్పారు. కానీ వీడియోస్ వేయండి, అబ్సల్యూట్గా ఉన్నాయి ప్రతిదీ. నేను అవన్నీ పక్కన పెట్టండి. అసలు ఒక ఇది అన్నారు, చేగువేరా అన్నారు, ఏదో గొప్పగా అభ్యుదయభావాలని చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడారో నాకు తెలియదు. అందుకని ఆయన కంప్లీట్గా అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో ఉన్నారు లేదా అనేది ప్రజలకు తెలుస్తుంది. ఆయన పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారికి ఏమైందండి? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో ఆయన పద్ధతి మార్చుకోవాలి. రెండో విషయం, గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏదైతే ఉన్నారో ఆ రోజు ఒక మాట మాట్లాడిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా ఎందుకు నిద్రపోతున్నారు? వీళ్ళందరికీ భయం.